ఖమ్మం జిల్లాలో రౌడీ షీటర్ ఆగడాలకు ఓ మహిళ బలైంది. తన కోరిక తీర్చాలని కొంతకాలంగా వెంటపడటమే కాకుండా రెచ్చిపోయి బలవంతం చేయబోవడంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. వెంకటాయపాలెం పంచాయతీ జగ్యా తండాకు చెందని బోడ సుశీలపై ఆమె ఇంటి ఎదురుగా ఉండే రౌడీ షీటర్ ధరావత్ వినయ్ కొంతకాలంగా కన్నేశాడు. ఆమెను తరచూ వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో పత్తి తీసేందుకు సుశీల మరో మహిళతో కలిసి అమ్మపాలెం వెళ్లింది. అక్కడ సుశీలను గమనించిన రౌడీ షీటర్ ధరావత్ వినయ్ ఆమె దగ్గరకు వెళ్లాడు. తన కోరిక తీర్చాలని వేధింపులకు దిగాడు. సుశీల ప్రతిఘటించడంతో ఆమెపై దాడికి పాల్పడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన సుశీల ఇంటికి వచ్చిన తర్వాత ఉరివేసుకుంది. పొద్దునే లేచి 6ంటికి పత్తి చేనుకి వెళ్ళిపోయింది. పత్తి తీయడానికని వెళ్ళిపోయింది. పండగ రోజు ఎందుకు వెళ్దామంటే ఒక పూటే బావా పోయి వచ్చేస్తా, సాయంత్రం అమ్మోళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అన్నది. నేనేమో నాకు ఏనుకూరు పని ఉండి నేను వెళ్ళిపోయినా. నేను ఇతను చేను దగ్గరికి వెళ్ళి మా ఆవిడ్ని ఇష్టం వచ్చినట్టు కొట్టిండంట. కాళ్ళు చేతులు ఫుల్ ఇష్టం వచ్చినట్టు కొట్టాడంట. ఆమెను మా ఆవిడను ఇంకో ఆమె ఉంది శారదా అని, వాళ్ళిద్దరే వెళ్ళారు తీయడానికి. ఆమె ఏమనుకుందంట వాళ్ళ ఆయన పండగ రోజు అని చెప్పేసి వచ్చి కొడుతుండేమో ఇంటికి తీసిపోదాం అని చెప్పేసి ఆమె అనుకున్నదంట. ఆ తర్వాత వచ్చి చూస్తే ఇతను వినయ్ అనే అతను ఇష్టం వచ్చినట్టు పడేసి కొడుతుండంట. లాక్కొని పోయి కారులో ఎక్కించుకొని వైరా దాకా తీసిపోయిండంట. చంపేస్తా అది ఇది అని చెప్పేసి బెదిరించి తీసిపోయిండంట. మీ ఆయన్ని మీ అబ్బాయిని వదిలే నాతో వచ్చేయి అని చెప్పేసి అది ఇది అని ఆ తర్వాత వచ్చేసి 5ంటికి తనకెళ్ళా సెంటర్లో అట్లా అక్కడ వదిలేసిందంట. మా అత్తకి ఫోన్ చేసి పిలిస్తే మా సడ్డు కూడా ఆయన పోయి ఎక్కించుకొని వచ్చిందంట. పోయి వాళ్ళ అమ్మని పట్టుకుని ఏడ్చిందంట. అమ్మ ఇట్లా నన్ను టార్చర్ చేసిండు, బాగా కొట్టిండు అది ఇదని ఆమె చెప్పిందంట. నాకు ఫోన్ చేసి చెప్పలే, వాళ్ళ అమ్మతో చెప్పుకుంది. ఆమె చెప్పింది. అయితే శివాకి చెప్తామని చెప్పేసి అంటే ఇవాళ వద్దు, వాడు పండగ అయిపోయిన తర్వాత రేపు చూద్దామని చెప్పేసి అన్నదంట మా ఆవిడ. ఆ తర్వాత మా అత్తయ్య వాళ్ళు వచ్చి ఇంటికాడ దింపిపోయారు. దింపేసి పోయిన ఒక 10-20 నిమిషాలు నేను ఫోన్ చేశా, వస్తున్నా రెడీగా ఉండి అమ్మోళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అని. మా ఆవిడకి ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు. ఎత్తకపోయేసరికి మా పెదనాన్నకు ఫోన్ చేశాను నేను. మా పెదనాన్నకు ఫోన్ చేసా, లోన గోల్డ్ వేసిందంట. అప్పటికే ఊరేసుకుందామా. మా అబ్బాయి చూసిండు, పోయి నానమ్మ అమ్మ ఊరేసుకుంది చనిపోయిందని చెప్పేసి అందరికి చెప్పిండు. మా అమ్మ వీళ్ళందరూ పోయి తీశారు. పోయారంటే పొత్తికి 2 పోయారు. ఒక ఆమె మా అమ్మాయి పోయింది. 2 పోయారు. బాగా పోయి బాగా కొట్టిందంట. అక్కడ కొట్టి కార్లో తీసిపోయిందంట. నీకు చెప్పిస్తా నీకు తీసిపోయారు, చంపిస్తాను తీసిపోయారు. తీసిపోతే మా అమ్మాయి ఫోన్ చేస్తే మా అమ్మ వచ్చి నాకు చెప్పింది అంట. మొత్తం పత్తి తీసిన నాకు చెప్పింది. చెబితే నేను ఫోన్ చేసి అసలు ఎట్టట్లేదు. ఆయన గుంజుకుండు, సెల్లు గుంజుకుంటే తర్వాత గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను చెప్పింది. మళ్ళీ గంట ఆగి ఫోన్ చేసినాను. ఫోన్ చేస్తే మళ్ళీ ఆమె చేసింది. ఫోన్ చేసి అమ్మమ్మ నాకు చెప్పడానికి తీసిపోయిండు కారులో వేరే తీసిపోయిండు. నేను వస్తా, నేను బంగ్లా తరంగల కాడ దిగుతా, నేను బండి వేసుకొని పంపు మా అల్లుడు పెంపు అని చెప్పింది. మా పెద్ద అల్లుడికి మా అల్లుడు పోయిండు బండి వేసుకొని 5ంటికి తీసుకొచ్చిండు మా ఇంటికి. తీసుకుపోతే అమ్మ నాకు చెప్పడానికి తీసిపోయిండు. నేను ఇంటికాడ పోతా నేను అని చెప్పిండు. పండగ ఉండు అమ్మ, తర్వాత అది ఇంకో అమ్మకి అల్లుడికి ఫోన్ చేస్తా, ఇక్కడ ఉండు అని చెప్పిన. నేను ఉండను, నేను ఇంటికాడ పోతా, నేను ఇంటికి పోతా అని చెప్పిండు. చెప్తే మా అమ్మాయి చెప్తే నేను అసలు ఉండను, ఇక్కడ ఇంటికాడ పోతా అని చెప్పి. వినయ్ వేధింపుల వల్లే తన భార్య ఆత్మహత్య చేసుకుందని సుశీల భర్త శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉంటే సుశీల మృతిపై ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుశీల ఒంటిపై గాయాలు ఉన్నాయని, శవ పరీక్షలో వాటిని పరిగణలోకి తీసుకోలేదని, ఉరేసుకొని మరణించిందని మాత్రమే వైద్యులు చెబుతున్నారని ఆరోపించారు. ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆందోళనకు దిగారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఇటు సుశీల ఆత్మహత్యకు కారణమైన రౌడీ షీటర్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఈ ఘటనపై పోలీసులు ఏమంటున్నారు? శాలిని, ఇది ఇప్పటికే రౌడీ షీటర్ వేధింపులతో అంటే వివాహిత బలవన్మరణకు పాల్పడిన ఘటన మాత్రం ఖమ్మం జిల్లాలో అయితే కలకలం రేపుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ రౌడీ షీటర్ ను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇక ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెం పంచాయతీకి చెందినటువంటి జగ్యతండకు చెందిన బోడా సుశీల ఇక ఇటీవల ఏదైతే 3 రోజుల నుంచి కూడా పత్తి తీసే పనులకైతే వెళ్తుంది. అయితే సమీప అమ్మపాలెం గ్రామానికి అయితే వెళ్ళింది. అయితే ఆమె ఇంటి ఎదురుగా ఉండేటువంటి రౌడీ షీటర్ ధరావత్ విజయ్ పొలంలో ఉన్న సుశీల వద్దకు వెళ్లి తన కోరిక తీర్చాలని కూడా వేధించాడని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. ఇక ఆమె ప్రతిఘటించడంతో దాడికి పాల్పడ్డట్లు కూడా
అటు బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనస్తాపం చెందినటువంటి బాధితురాలు ఇంటికి వెళ్లి తను ఉరివేసుకుని ఆత్మహత్యకు అంటే బలవన్మరణానికి పాల్పడిందని చెప్పేసి అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక సుశీలకు భర్త కుమారుడు ఉన్నారు. అయితే విజయ్ వేధింపుల దాడితోనే తన భార్య ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా భర్త శివకుమార్ కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే అతను అదుపులోకి తీసుకుని అంటే విచారణ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వినయ్ పై నెల రోజుల క్రితమే ఇప్పటికే రౌడీ షీటర్ కూడా తెచ్చినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక సుశీల మృతిపై అటు బంధువులు కూడా అయితే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఆమె ఒంటిపై పలు అంటే ప్లేస్ లో కూడా చాలా గాయాలు ఉండడంతో వారంతా కూడా శవ పరీక్షలు వాటి పరిగణలోకి తీసుకోలేదని చెప్పేసి అయితే వారు అనుమానం వ్యక్తం చేస్తూ అటు ఈ కేసుకు సంబంధించిన దాన్ని కూడా పక్కదారి పట్టించేందుకు ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పేసి అయితే వారు ఆసుపత్రి ముందు కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక బాధితులంతా కూడా తమకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే వినయ్ కూడా అంటే పలు సెక్షన్ల మీద కేసుతో పాటు ఇప్పటికే అతనిపై రౌడీ షీటర్ ఉండటంతో కూడా పోలీసులు కూడా అతన్ని అదుపులోకి తీసుకుని అయితే విచారణ చేపిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆ గ్రామంలో కూడా కొంత విషాద ఛాయలు అయితే అలముకున్నాయి. ఎప్పటితో అన్యోన్యంగా ఉంటే ఏదైతే సుశీల ఒక్కసారిగా అంటే ఆ బలవన్మరానికి పాల్పడటం కూడా పలు అనుమానాలకు తావిస్తుందని చెప్పేసి వారు చెప్తున్నారు. ఎప్పుడుగా చలాకీగా హుషారుగా ఉండేటువంటి సుశీల ఇటువంటి ఘటనకు పాల్పడటం కూడా ఇదంతా కూడా అంటే విజయ్ చేసినటువంటి దాడి వల్లనే చనిపోయిందని చెప్పేసి అయితే వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం అతను అదుపులోకి తీసుకుని అయితే విచారణ చేస్తున్నారు. శాలిని. రైట్.